హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా దురంధర్. దురంధర్ ఒక భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్. డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కిన ఈ సినిమా జియో పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో రూపొందించబడింది. ముఖ్యంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, టెర్రరిజం, అండర్ కవర్ మిషన్స్ చుట్టూ తిరిగే స్టోరీతో సినిమా భారీ స్కేల్తో ఉంటుంది. స్టోరీలోకి వెళ్తే 2021లో పార్లమెంట్తో సహా దేశంలోని వివిధ ప్రాంతంలో టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో అధినేత అజయ్ సన్యాల్ ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన ఉంచాడు. ప్రపంచంలో ఏ చోట తీవ్రవాదుల దాడి జరిగినా దాని వెనుక పాకిస్తాన్ ఉందని. దయాది దేశంలో తీవ్రవాద చీకటి సామ్రాజ్యంలోకి ఇండియన్ ఏజెంట్లు పంపుదామని ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో హంజా అలీ మజారీను పాకిస్తాన్కి పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రెహమత్ డకాయత్ బలూచ్ గ్యాంగ్లోకి హంజీ ఎలా వెళ్ళాడు? రెహమత్ ఎస్పీ చౌదరి అస్లాం యుద్ధంలో హంజీ పాత్ర ఏంటి? ఇండియన్ ఐబీ చీఫ్ కోరుకున్నట్లు చేశాడా లేదా అనేది ఈ సినిమా. మాధవన్ స్క్రీన్ ప్రజెంటేషన్ అండ్ మేకప్ థెరపిక్. ప్రతి కదలిక, ప్రతి ఎక్స్ప్రెషన్ అజిత్ దోవల్ను గుర్తుకు తెస్తుంది. అద్భుతంగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోసాడు మాధవన్. మాధవన్ తర్వాత అదే స్థాయిలో నటనతో ఆకట్టుకున్న నటుడు అక్షయ్ ఖన్నా. చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి, కానీ ఎక్స్ప్రెషన్తో క్యారెక్టర్ని పండించేశాడు భయ్య. రణ్వీర్ సింగ్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ ఆర్క్ కూడా ఉంది. అర్జున్ రాంపాల్ సాడిస్టిక్ ఐఎస్ఐ లీడర్గా జీవించేశాడు. సారా అర్జున్కు కాస్ట్ చేయడానికి రీజన్ చూపించినా అది ఎందుకో చిన్నపిల్లలా కనిపిస్తుంది. స్పై థ్రిల్లర్కి ఖచ్చితంగా ఒక కొత్త కలర్ ఇచ్చాడు ఆదిత్య ధర్. దర్శకుడుగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. పాకిస్తాన్, ఇండియా మధ్య ఉన్న విద్వేషాన్ని, 26/11 అటాక్స్ని సరికొత్త కోణంలో పచ్చిగా చూపించాడు భయ్య. మ్యూజిక్, స్టన్నింగ్ యాక్షన్ సీన్స్ అండ్ ఫెంటాస్టిక్ కాస్టింగ్తో దురంధర్ ఖచ్చితంగా ఎంగేజ్ చేసే సినిమా. ఈ సినిమా ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందండి. ఇది తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి అందుబాటులో ఉంది. మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. మీరు ఈ సినిమా ఆల్రెడీ చూసినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్లో తప్పకుండా రాయండి. మీకు ఇష్టమైన మూవీ ఏంటో చెప్తే ఆ మూవీ రివ్యూ కూడా నెక్స్ట్ వీడియోగా చేద్దాం. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.